నమస్తే, వెల్కమ్ టు జోష్మా డైరీస్. హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు మన ఐపీఎల్ లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ మన చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ స్పిన్నర్స్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ రీసెంట్ టైమ్స్ లో బ్యాటర్స్ కి కూడా అనుకూలంగా ఉంది. సో ఈ పిచ్ బోత్ బ్యాట్మెన్స్ కి అండ్ బౌలర్స్ కి కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. టాస్ అనాలిసిస్. టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ తీసుకొని స్కోర్ బోర్డ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం అనే స్ట్రాటజీని ఫాలో చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. రీసెంట్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ పవర్ ప్లేలో కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా ఆల్రౌండర్, బౌలింగ్లో వేరియేషన్స్, బ్యాటింగ్ ఎబిలిటీస్తో కీ ప్లేయర్గా ఉంటాడు. శివం డూబే చెన్నైకి 6 హిట్టింగ్ మిషన్. లాస్ట్ ఇయర్ సీజన్లో ముంబై బౌలర్స్కి హెడ్డే క్రియేట్ చేశాడు. ఈసారి మళ్ళీ మాస్ ఎంట్రీ ఫిక్స్. ఎంఎస్ ధోని తల అంటేనే గేమ్ ఫినిషర్. మన తల చేతిలో బ్యాట్ ఉంటే బౌలర్స్కి హార్ట్ రేట్ పెరిగిపోతుంది. చెప్పడం కాదు, చేయడమే మన ధోని స్టైల్. 1 ఇయర్ తర్వాత మన తల ఎంఎస్ ధోని గ్రౌండ్లోకి. అబ్బా, గ్రౌండ్లోకి వస్తుంటే ఆ వాకింగ్ స్టైల్, ఆ కామ్నెస్, ఆ హెలికాప్టర్ షాట్, అబ్బా ఫ్యాన్స్కి పిచ్ ఎక్కిపోతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్తో బ్యాటింగ్లో పర్ఫార్మెన్సెస్ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్లో యాక్యురేటీ షాట్స్తో ఒపోజిషన్కి చాలా కష్టం క్రియేట్ చేస్తాడు. రోహిత్ శర్మ అంటేనే ముంబై ఇండియన్ టీమ్స్కి ఒక బ్యాట్స్మెన్ కాదు, రోహిత్ శర్మ అంటే ఒక ఎమోషన్. చాలా ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా ఇండియా మ్యాచ్లో చూసాం కదా. సిఎస్కే స్ట్రాటజీ. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో క్విక్గా రన్ స్కోర్ చేయడం, స్పిన్ బౌలర్స్తో కంట్రోల్ చేయడం. ఎంఐ స్ట్రాటజీ. పేస్ అటాక్తో ఎర్లీగా వికెట్స్ తీసుకోవడం, మిడిల్ ఆర్డర్ని స్టేబుల్గా చేయడం. ఇప్పటి వరకు హెడ్ టు హెడ్లో స్లైట్ ఎంఐఏ అడ్వాంటేజ్లో ఉంది, కానీ సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అవడం వల్ల సిఎస్కే కూడా స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. విన్నింగ్ ఛాన్సెస్. సిఎస్కేకే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ముంబై టీం మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ కాంపిటేటరే. లాస్ట్ వరకు కాంపిటీషన్ ఇస్తుంది. చూద్దాం ఈ ఈవినింగ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. చాలా థ్రిల్లింగ్గా ఉండిపోతుంది కదా ఈవినింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి నా అనాలిసిస్ అయితే ఇది. మీరు ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జోష్మా డైరీస్.